ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు విశాఖను కాపాడుతాను, ఉక్కును కాపాడుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు. చివరికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ ఉక్కులో 32 డివిజన్లు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ గవర్నమెంట్ రంగం నుంచి తీసేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 5,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 2,000 మందికి బీఆర్ఎస్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 3.5 మాసాలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కార్మికులకు ఇచ్చే అలవెన్సులు, బోనస్లు తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఉద్యోగులకు ఉండే వాటర్లకు సంబంధించి సబ్సిడీ రేటు మీద కరెంట్ ఇచ్చేవారు గతంలో, వాటిని ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో కరెంటు రేటు యూనిట్కు 9 రూపాయలు చేసి బలవంతంగా కార్మికులను క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తూ అడిగితే షోకాస్ నోటీస్ ఇచ్చే పరిస్థితిలో ఇవాళ కనిపిస్తా ఉంది.